ప్రపంచంలో అతి ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జాతికి అంకితం చేయనున్నారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 404 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తుంది. విజయవాడ నగరంలో ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని 81 అడుగుల బేస్తో 125 అడుగుల ఎత్తుతో నిర్మించారు. పెడస్టల్ సైజు 3481 చదరపు అడుగులు. పెడస్టల్తో కలుపుకుంటే విగ్రహం ఎత్తు 206 అడుగులు. G+2 అంతస్తులో దీన్ని నిర్మించారు. ఈ విగ్రహానికి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించారు. మరోవైపు ఈ విగ్రహానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వాడారు. 2200 టన్నుల శాండ్ స్టోన్ను ఉపయోగించారు. సామాజిక న్యాయ మహాశిల్పంగా దీన్ని పిలుస్తున్నారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ అంబేద్కర్ విగ్రహాన్ని డిజైన్ చేసింది. ఈ విగ్రహం కోసం దేశీయ మెటీరియల్ను వినియోగించారు. అంబేద్కర్ స్మృతి వనంలో అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాత్రిపూట మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా ఈ విగ్రహానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు ప్రకటించారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం 166 పిల్లర్లతో కారిడార్ నిర్మించారు.